పహల్గామ్ ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఐజీ, డీఐజీతో పాటు ఒక ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. బైసరన్ లోయలో తమ కళ్ల ముందు జరిగిన దాడిని అధికారులకు వివరించారు ప్రత్యక్ష సాక్షులు. ఇప్పటికే పహల్గామ్ దాడిపై జమ్మూ కశ్మీర్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదుల్ని పట్టించినా, సమాచారం ఇచ్చినా 20 లక్షల చొప్పున నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ విచారణపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజు లైవ్ లో అందిస్తారు. ధనరాజు, డీటెయిల్స్ ఏంటి? దాడి ఘటన తర్వాత మొత్తం మీద జమ్మూ కాశ్మీరు అదేవిధంగా భద్రతా బలగాలు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినప్పటికీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతిలోకి వెళ్ళింది. ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ దర్యాప్తు కూడా ముమ్మరం చేయడం జరిగింది. డిఐజీ, ఐజీ, ఎస్పీకి సంబంధించినటువంటి టీం తోటి కూడా అదేవిధంగా ఫోరెన్సిక్స్ బృందంతో కూడా ఈ దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే పహల్గామ్లో దాడి జరిగిన ఘటన ఏదైతే 22వ తేదీన జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి పర్యాటకులను అతి దగ్గర నుంచి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపినటువంటి ముష్కర మూకలు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు, అదే వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా వెళ్ళారు అనే విషయంపైన కూడా పూర్తిగా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తుంది ఈ టీము. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం చూసినట్టయితే ఈరోజు అంటే 22వ తేదీన జరిగిన ఘటన సంబంధించిన స్థలంలో కూడా పూర్తిగా ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉంది. ఫోరెన్సిక్ టీంతో పాటు ఎక్స్పర్ట్ టీం అంతా కూడా రంగంలోకి దిగడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ప్రత్యక్షంగా కొంతమంది వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. అంతేకాకుండా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ బైసరన్ సంబంధించినటువంటి లోయ చుట్టూ పర్యాటకులను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు ఏ విధంగా ఎంటర్ అయ్యారు, అదేవిధంగా కాల్పులు జరిపిన తర్వాత మళ్ళీ ఏ రకంగా ఎగ్జిట్ అయ్యారు, వీరికి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారు అనే విషయాలపైన కూడా పూర్తిగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇందులో సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, మరోవైపున ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని వీడియోలు, ఆడియోలు, దాంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధించినటువంటి సాక్షులు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా పరిశోధన చేస్తూ ఉంది. దీనికి సంబంధించి జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి 24 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ను కూడా చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చాలా వరకు ఈ మోడర్న్ ఆపరేట్ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తూ ఈ బైసరన్ లోయ ప్రాంతంలోకి రావడం, ఆ తర్వాత ఈ పర్యాటకులనే వాళ్ళు టార్గెట్ చేసి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపి ఆ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఎంత సమయం జరిగింది, వీళ్ళు ముందుగా ఎలా రెక్కి నిర్వహించారు, పర్యాటకులను ఎక్కడెక్కడి నుంచి టార్గెట్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి కాల్పులు జరిపారు, ఆ తర్వాత ఏ విధంగా ఎగ్జిట్ అయ్యారు, ఎవరెవరు ప్రత్యక్ష సాక్షులు చూడడం జరిగింది, ఆ తర్వాత వీడియోలు తీసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి రూట్ మ్యాప్ సంబంధించిన విషయాలపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగి పూర్తి ఆధారాలను, ఎవిడెన్స్లను అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ బైసరన్ ప్రాంతం పహల్గామ్కి సంబంధించినటువంటి ఈ వాళ్ళు అంటే ఏ దారి నుంచి రావడం జరిగింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి హ్యాండ్లర్ల నుంచి వీళ్ళు చాలా వరకు ఆపరేట్ చేయబడ్డటువంటి ఈ 14 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసినటువంటి ఈ జాబితా ఉందో, ఈ ఉగ్రవాదులకు సంబంధించిన వారు వాళ్ళ సంబంధించినటువంటి షెల్టర్ జోన్లు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఇప్పటికే కొంతమంది టెర్రరిస్టులు డెన్లను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇళ్లను కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలన్నీ కూడా వాటిని నేలమట్టం చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే పహల్గామ్ ఘటన పైన కూడా యావత్ భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో కూడా ఈ టెర్రరిస్టుల దాడి ఘటనను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మరోవైపున ప్రభుత్వం కూడా అంటే పాకిస్తాన్తోని యుద్ధానికి కూడా సిద్ధమేనంటూ కూడా ఓ వైపున హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపున చూసినట్లయితే పాక్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి క్రమంలోనే ఇప్పటికే ఉన్నటువంటి భారత భద్రతా బలగాలంతా
ఫోర్స్ అంతా కూడా సిద్ధమైంది. ఇలాంటి క్రమంలోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం మీద ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి ఘటన పైన కూడా ఆధారాలన్నింటిని కూడా సేకరిస్తుంది. అయితే ఇప్పటికే భారత పోలీసు బలగాలు అదేవిధంగా సిట్తో పాటుగాను ఇంటెలిజెన్స్ సిఆర్పిఎఫ్ బలగాలు ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా ఇప్పటికే పరిశోధన చేసి ప్రతి ఎవిడెన్స్ను కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మరోవైపున అనుమానితులు 175 మంది అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చూసినట్టయితే చాలా అంటే ఈ బైసరన్ ప్రాంతం అంతా పర్యాటకులు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ప్రాంతం కావడం, దీన్నే వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేసుకున్నారు, ఎన్ని రోజుల ముందు రెక్కి నిర్వహించారు అనే విషయాలను, వాళ్లకు ఎక్కడి నుంచి ఎవరెవరు సహకారం అందించారనే విషయాలపైనే ప్రధానంగా దృష్టి సారించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అదేవిధంగా కమాండోలంతా కూడా ఇప్పటికే పాక్ సంబంధించి అంటే ఎల్ఓసికి సంబంధించినటువంటి బార్డర్లో చాలా వరకు ఫోర్స్ అంతా కూడా రంగం సిద్ధమైంది. మరోవైపున ఇప్పటికే అంటే ఏదైతే సిఆర్పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా కోబ్రాకు సంబంధించిన బలగాలు ఏదైతే కమాండోలు సేకరించినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంబంధించినటువంటి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద శిక్షణలో పొందినటువంటి 14 మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు మూమెంట్ల పైన కూడా పూర్తిగా దృష్టి సారించాయి. ఇక ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధమే అంటూ కూడా ఓవైపున భారత ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రకటన చేసింది. ఈ విషయంలో అంటే ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు భారతదేశమంతా యావత్ దేశమంతా కూడా చాలా యావత్ దుఃఖంలో మునిగిపోయినటువంటి ఘటన పైన కూడా ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసును చాలా భారత ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో పర్యాటకులను చాలా వాళ్ళను టార్గెట్ చేసి అతి సమీపం నుంచి అత్యంత దారుణంగా చంపిన ఘటన పైన కూడా ముక్త కంఠంతో భారత ప్రజలంతా కూడా ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్యను ఓవైపున వ్యతిరేకిస్తున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ విషయంపైన తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇక ఏదైతే బాధితులకు త్వరలోనే అత్యంత అంటే న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద చూసినట్టయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే పలు ఎవిడెన్స్లన్నిటిని కూడా కలెక్ట్ చేసింది. ఏదైతే ముష్కర మూకలు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ తర్వాత తదుపరికి సంబంధించినటువంటి చర్యలను కూడా తీసుకుంటామని ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు. జ్యోతి.